నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. మీ మొత్తం 1000 రూపాయలైనాయి, 2 లివర్లు ఎక్స్ట్రా. గుర్తుందనుకుంటాను ఈ డైలాగ్ ఎక్కడదో. ఎస్, మీరు అనుకుంటుంది కరెక్టే. కుమారి ఆంటీ డైలాగ్. కుమారి ఆంటీ మరొకసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి అనుకుంటాను కుమారి ఆంటీకి రేవంత్ రెడ్డి ఫోన్ చేయడము, అక్కడి నుంచి ఆమె ఫుడ్ స్టాల్ తీసేయొద్దని చెప్పడము, ఇదంతా అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఒక రేంజ్లో ట్రోల్ అయిపోయింది. కుమారి ఆంటీ ఫుడ్ ఇట్లా ఉంది, కుమారి ఆంటీ ఫుడ్ అట్లా ఉంది, ఆహా ఓహో సూపర్ అని ఎట్లా ట్రెండ్ చేస్తారో అందరికి తెలిసిందే. సో మళ్ళీ ఈసారి కూడా రేవంత్ రెడ్డిని అడ్డు పెట్టుకొని, రేవంత్ రెడ్డిని ముందు పెట్టుకొని మళ్ళీ కుమారి ఆంటీ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో పోతుంది. విషయం ఏంటంటే, కుమారి ఆంటీ తన పూజ గదిలో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకొని పూజ చేస్తుంది. అది ఇక్కడ నవ్వొచ్చే విషయం ఏంటంటే, కుమారి ఆంటీ గురించి అనుకుంటుంటే యాక్చువల్గా దేవుళ్ళు ఫోటో పక్కన రేవంత్ రెడ్డి ఫోటో పెట్టింది. రేవంత్ రెడ్డి బ్రతికే ఉన్నాడు కదా, బ్రతుకు ఉన్న వ్యక్తికి దండలేసి పూజ చేసి ఊదికడ్డీలు ముట్టించి దేవుళ్ళతో సమానంగా ఆమె చూస్తుంది. అంటే యాక్చువల్గా నాకు తెలియని విషయం ఏంటంటే, మనం చనిపోయిన వ్యక్తి దేవుడితో సమానం అంటాం, అయినా సరే ఆ దేవుడి గదిలో చనిపోయిన వ్యక్తి ఫోటో పెట్టాం. కానీ ఇక్కడ కుమారి ఆంటీ బ్రతుకున్న వ్యక్తిని తీసుకెళ్ళి దేవుళ్ళతో సమానంగా పెట్టుకుంటుంది. ఓకే, ఆమె దృష్టిలో రేవంత్ రెడ్డి దేవుడే. ఎందుకంటే ఆమె ఫుడ్ స్టాల్ని అక్కడి నుంచి తీపియలేదు, ఆమెకి ఒక హామీ కూడా ఇచ్చాడు, అమ్మ నేను వస్తాను, నీ దగ్గర ఫుడ్ తింటాను, నువ్వు ఫేమస్ అయిపోతావు అన్నట్టు చెప్పిండు. ఓకే, అయిపోయింది, దేవుడితో సమానం. ఆమెకి ఈరోజు ఒక రేంజ్ ఉంది. చెప్పాలి అంటే ఈటీవీలో కూడా ఏదో షోలో వెళ్ళింది. అన్నిట్లలో అసలు కుమారి అంటే ట్రెండ్ అయిపోయింది. కానీ కుమారి ఆంటీ చేసేది కరెక్టేనా? రేవంత్ రెడ్డి ఫోటోని పూజ గదిలో పెట్టి పూజించడం అనేది కరెక్టేనా? హిందూ సనాతన ధర్మం ప్రకారం అయితే మనుషుల ఫోటోలు దేవుడి గదిలో పెట్టొద్దు నాకు తెలిసినంతవరకు అయితే. సో కుమారి ఆంటీ చేస్తుంది కరెక్టా రాంగా అనేది మీరే చెప్పాల్సింది ఉంది. మీరేమనుకుంటారనేది కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.